లాజర్ కట్టించినారు. ताने पूजा अपनी बताइए।
హలో వినబడుతుందా బ్రదర్స్? వారికి అందరికీ ప్రభు నామున ప్రేమవందనాలు. ఆదివారం ప్రభుదినం రొట్టె విరిచే కుడి కొరకై జూమ్ ద్వారా మనం చేరి వస్తుండగా మిగతా వారు కూడా త్వరగా కనెక్ట్ అయి ఆరాధన పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధి అనుభవించాలని ప్రభు నామున జ్ఞాపకం చేస్తున్నాము. బ్యాటినీ నుండి ఆదాం బ్రదర్ కనెక్ట్ అయి ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని ఈ ఆరాధన కూడికలో ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేయండి. ఆదాం బ్రదర్ ప్రార్థన చేయండి. హలో ప్రార్థన చేస్తున్నాం. ఆదాం బ్రదర్ ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నిత్య నివాస స్థలంలో నిరంతరం స్తోత్రారుడైన మా ప్రభువా, ఆకాశ పట్టసాలని మా దేవా, ఇశ్రాయేలుకు అధిపతి దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలలో మరొక దినం దయచేశారని కొందనాలు. పరలోకములో దేవదూతల మధ్య నిత్యము గాన ప్రతి గానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగబడుతున్న మా రాజా రక్షకాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాం. భూలోకంలో మానవాళిని మేము మీరు ఏర్పరచుకున్న జనాంగముగా, మీ స్వరక్తం సంపాదించిన జనముగా, రాజులైన యాసముగా మీరు మమ్మల్ని చేసి దినదినములు కాపాడుతున్న వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక ఆదివారం జూమ్ లో మిమ్మల్ని తండ్రి గణపరిచే భాగ్యం ఇచ్చారు. వందనాలు. వాక్యం అందించే మీ దాసులను మీరు బలపరచండి. పరిస్థితులు మీకు తెలుసు ప్రభువా. యొక్క కరోనా మహమ్మారి అనేది భయంకరంగా ప్రజలను గలిబిలి చేస్తుండగా ప్రభువా, గత 4 వారాలుగా తండ్రి 2 నెలలుగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించలేక, మందిరాలు తెరవలేక ఇబ్బందులు పడుతున్నాం. కనికరించండి, కాపాడండి. మీ సంధిలో ఈ ఉదయకాలన జూమ్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను మీరు దీవించండి. వాక్యం అందించే మీ దాసులను, పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని అందరినీ మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మహిమగల మా రాజాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీరు మాటికి మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఇశ్రాయేలు అధిపతి దేవాన్ని వందనాలు. తండ్రి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలుకై ప్రతి వారి కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాలం మధ్యాహ్నం వేళ ఉదయకాలన మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కూడికను మీరే మీ చేలకు అప్పచెప్తుండగా మీరే మహిమ పొందమని అన్నిట్లో నీకే మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడైన మా కొరకు తిరిగి రానని యేసు ప్రభు ఉన్నతమైన నామములో నీకే ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ కాలంలో మనము ముఖ్యంగా ఆదివారం ఉదయం రొట్టె విరిచే కూడిక కొరకే చేరి వస్తున్నాము. వాక్య పరిచర్య ఉండదు. కానీ 2 స్థానిక సంఘాల్లో ఉన్న వారందరూ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆత్మ స్వాతంత్ర్యం కలిగి చక్కగా ప్రభువును ఆరాధించడానికే సమయాన్ని ఎక్కువగా మనం కేటాయిస్తున్నాం. కనుక సమయాన్ని పోగొట్టకుండా ఒకరి తర్వాత ఒకరు చక్కగా ప్రభు ఆత్మ చేత నడిపించబడి స్థానిక సంఘానికి మేలు కలిగినట్లుగా ఆరాధనలో ముందుకు సాగుదాం. ఆరాధనకు సహాయకరమైన పాటలు చెప్పండి. 1-2 పాటలు నంబర్ చెప్పండి, పల్లవి చెప్పండి, కలిసి పాడుకుందాం. హలో బ్రదర్స్, కనెక్ట్ అయిన వారు పాటలు చెప్పండి.
ఎవరు చెప్పారు? పదమూడవ పాట పావనుడా మా ప్రభువా. రైట్, ఎత్తండి బ్రదర్. 1, 4, 5 చరణాలు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు. అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు. ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింపజాలను నేను. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. నీ క్రయధనమధికము ఎంతో నా కర్త నిన్ను ప్రణుతింతు. నీ క్రయధనమధికము ఎంతో నా కర్త నిన్ను ప్రణుతింతు. నాకందరికంటే ఘనుడా ఓ కల్వరి నాథా యేసు. నాకందరికంటే ఘనుడా ఓ కల్వరి నాథా యేసు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. మహిమా పరచును ప్రభు యేసు మహదానందముతో నిరతం. మహిమా పరచును ప్రభు యేసు మహదానందముతో నిరతం. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. మరొక పాట చెప్పండి. పాట నంబరు పల్లవి చెప్పండి, కలిసి పాడుతున్నాం. పాట సంఖ్య 177 పాట.
పాట సంఖ్య 177వ పాట. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించిన దేవా. 177. then brother 177 ఏ యోగ్యత లేని. యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. కలుషితమైన పాపాత్ముడను నిష్కళంకునిగా నన్ను మార్చుటకు, పాపమైన పాపాత్ముడను నిష్కళంకునిగా నన్ను మార్చుటకు, ఆవన దేహంలో గాయాలు పొంది, ఆవన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్చును. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్చును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. సుందరమైన నీ రూపమును మంచివాడనైనా నాకిచ్చుటకు, సుందరమైన నీ రూపమును మంచివాడనైనా నాకిచ్చుటకు, వస్త్రహీనునిగా సిలువలో వ్రేలాడి, వస్త్రహీనునిగా సిలువలో వ్రేలాడి సొగసును కోల్పోయినావా. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్చును. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్చును. యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు, పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు, నా స్థానమందు నా శిక్ష భరించి, నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచినావా. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్చును. నీకేమి చెల్లుతును, నీ రుణమెలా తీర్చును. ఈ యోగ్యత
లేని నన్ను నీవు ప్రేమించిన దేవా. స్తుతులు చెల్లించుకుందాం. 2 స్థానిక సంఘాల్లో కనెక్ట్ అయిన వారిలో సహోదరులు ఒకరి తర్వాత ఒకరు చక్కగా ప్రభువును స్తుతించండి. అలా ప్రభువును స్తుతిస్తుండగా ప్రభువును గురించిన తలంపులు తెచ్చిన వారు అందరి క్షేమం కొరకై అందించండి. ఓపెన్ టైం. సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మితిలేని మీ కృపా కనికరములను జ్ఞాపకం చేసుకుని మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములను మీకు చెల్లిస్తున్నాం. దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు నాయన, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతమైన దేవుడవు, ఆశ్చర్య కార్యములు జరిగించే ప్రభుడవు నాయన, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వకృపానిధి, సర్వజ్ఞుడా, సర్వోన్నతుడా, సర్వవ్యాపి అయ్యున్న దేవా, మీకు వందనాలు నాయన, స్తోత్రము తండ్రి. సృష్టి యావత్తు నిన్ను అత్యధికముగా గణిస్తుండగా, స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా మానవ మాత్రులమైన మేమే ఎంతో తండ్రి, ఎంతో నిర్లక్ష్య భావంతో నేను ఉన్నాం. అయినా మీరు ఎంతో కృప చూపి కనికరించి జ్ఞానాది సంకల్పంలో మమ్మల్ని ఏర్పరచుకొని అద్భుతమైన రీతిగా మమ్మల్ని ప్రత్యేకపరిచి, ఓ తండ్రి ఉదయకాలం ఈ పరిశుద్ధ దినములో ఓ తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆరాధించే ధన్యకరమైన స్థితిని మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆయుర్ లాంటి మమ్ములను మీరు ఎంతగానో ప్రేమించారు. మీ అనాది సంకల్పం అది. అందుకై మిమ్మల్ని ఎంతో కొనియాడుచున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. ప్రత్యేకపరిచారు, ఎన్నో విధములైన ఓ తండ్రి ఆశీర్వాదాలతో మమ్మను నింపారు. మీ కృపలో మమ్మల్ని నిత్యము భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ నడిపిస్తున్నారు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఓ తండ్రి కుటుంబాలకే పరిమితమై ఓ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఓ తండ్రి మా ఆరాధన ఆగ్రాణించి మహిమ పొందుమని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడైన క్రీస్తేశ్వరి అత్యున్నతమైన నామమునే ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ప్రభువా, మా ప్రభు దినాల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం ప్రకారం నీ బల్ల దగ్గరికి చేరి వచ్చి ఉన్నా. సంఘముగా మా తండ్రి, మీ సమాజముగా నీ బిడ్డలుగా చేరి ఉండగా మా తండ్రి మా మధ్యలో మీరున్నారు. మా తండ్రి మా యొక్క ఆరాధనను గైకొనేటువంటి వారుగా మీరు ఉన్నారు ప్రభువా. హృదయపూర్వకమైన స్తుతి, విరిగి నలిగిన హృదయపు స్తుతులు ప్రభువా మీరు ఆలస్యం చేసే కాదు. ఉదయకాలం మా తండ్రి నీ ప్రియ కుమారుడి నామంలో మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఆ ప్రియుడు మా కొరకై మా తండ్రి చేసిన బలియాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి సర్వాధికారి దేవుడివై ఉండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి వాడుగా ఉండి, సకల యుగంలో రాజైనటువంటి వాడుగా ఉండి, సమీపింపరాని తేజస్సులో అమరత్వం వెలిగినటువంటి వాడుగా వసించుచున్న వాడుగా నువ్వు ఉండి ప్రభువా, నీచమైన పాపాత్ములమైన మా కొరకై, మంచివారమైన మా కొరకై మా తండ్రి మీరు దిగుచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వేలాది దూతల్లో ఘనుడు మా కొరకై మంచివాడుగా ప్రభువా ఒక స్వరూపమును మా తండ్రి, ఒక మా తండ్రి శరీరాన్ని అమర్చుకొని లోకానికి వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన 33 సంవత్సరములు ఆయన పాపం లేనివాడుగా, పరిశుద్ధుడుగా ఆయన మీరు మా తండ్రి లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా చేయబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పాపములు మా ప్రభువా మీ వీపును మోసుకొని గవని వెళ్ళినప్పటి వరకు, బూడిద స్థలం వరకు లాగినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ యొక్క కల్వరి కొండపైన మా తండ్రి ఆ కొయ్య పైన మిమ్మల్ని పెట్టి పొడగాటి సూది మేకులతో మీ చేతుల్లో కాళ్ళలో గుచ్చి ఇంగికి నేలకు మధ్యలో వేలాడ వేసి మాకు మధ్యవర్తిగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఆయన తలపైన ముళ్ళ కిరీటము, వీపంత నాగల స్థానం వల్ల దున్నబడి, ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకుల దెబ్బలు తిని, ఆయన మా తండ్రి శరీరం అంతా అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు గాయములు పాలై అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమును చిందించిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే కాలంలో మా తండ్రి ఆ శిక్ష మాకు రావాల్సింది. కేవలం నరకానికి, అగ్నిగుండానికి పాత్రలం ప్రభువా. పాపం చేసింది మేము, అపరాధం చేసింది మేము. మాకు బదులుగా మా తండ్రి ఆ శిక్షను మీరు భరించి, నాయనా మీరే మా తండ్రి ఆ కార్యము జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు అలాగన మా ప్రభువా 6 గంటలు శిలువలో మ్రానును ప్రేలాడి వేయబడి ప్రభువా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. పరలోకంలో మా తండ్రి ఆరోహణమైన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నారు. మా కొరకే నేటికి విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. ఇప్పుడు మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీకేమిచ్చిన రుణస్థులము తండ్రి. ఈ స్థితి కేవలం మీ కృప, మీ జాలి, కరుణని తండ్రి. రక్షణ పాత్ర చేబుని విరిగి నరిగిన హృదయ స్థుతులు అర్పిస్తుండగా గైకొని ఆగ్రహించి మహిం పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామముననే ఈ స్థుతులు స్తోత్రములు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో ఉండగా ఆరాధనకు సహాయకరంగా ప్రభు దినము ఆరాధనలో ఉండగా ఆరాధనకు సహాయకరంగా కొన్ని లేఖనాలను జ్ఞాపకం చేసుకుని ఆరాధనలో ముందుకు సాగుదాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుతూ త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇంకెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను తప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుతూ, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. కొండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అలాగే 78వ కీర్తన 15, 16 వచనాలు చదువుకున్నాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చను. బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించను, నదుల వల్లే నీళ్లు ప్రవహిస్తాయి. అలాగే అదే 78వ కీర్తనలో 20వ వచనం చదువుకున్నాం. ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బించెను, నీళ్లు కాలువలై పారెను. అలాగే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలను చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే.
సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మనం గమనిస్తే 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబు లేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదను అని ప్రభు చెప్తున్నాడు. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దీనిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవిచ్చాడు ప్రభువు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో నుండి విడిపింపబడిన తర్వాత అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి తప్పుతున్న రీతిని మనం చూసుకుంటున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఆధారపడవారు మరి సనుగులో ఉంటున్నారు. ఎర్ర సముద్రంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను 2 పాయలుగా చేసి నడిపించినటువంటి సర్వశక్తిమంతుడు, అలాగే మరి దప్పికొనినప్పుడు చేదు నీటిని మరి మధురమైన నీటిలో మార్చినటువంటి దేవుణ్ణి గణపరచవలసినటువంటి వారు, ఆయన్ను అడగవలసినటువంటి వారు ఆయన మీద సన్నుకున్న రీతిని మనం గమనిస్తున్నాం. అప్పుడు ఆ యొక్క ప్రజల దప్పికని మరి ప్రభు జ్ఞాపకం చేసుకొని అక్కడ ఒక బండను కొట్టిన రీతిని మనం గమనిస్తుంటున్నాం. ఆ బండలో నుంచి ఏ విధమైనటువంటి నీరు వచ్చింది అని మనం గమనిస్తే 78వ కీర్తనలో మనం చదువుకున్నాం. 15వ వచనంలో 78వ కీర్తన 15వ వచనంలో అరణ్యములో ఆయన బండలు చీల్చి అంటున్నాడు. ఆ బండను చీల్చగా సముద్రమంతా సమృద్ధిగా నీరు త్రాగటానికి వారు వచ్చి ఉంటున్నది. బండలో నుండి నీటి కాలువలు మరి రప్పించినటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. అలాగే 20వ వచనంలో మనం గమనిస్తే ఆయన బండను కొట్టగా నీరు ఇటుకను అని కూడా మనం గమనిస్తుంటున్నాం. ఇంతకు ఈ బండ ఏ బండ, ఈ బండ ఏమైందని మనం గమనిస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఆ బండ క్రీస్తే అని కూడా మనం చదువుకొని ఉంటున్నాం. మరి ఆ బండ క్రీస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దప్పిక తీర్చడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి ఆ యొక్క దప్పిక తీర్చి వారిని తృప్తిపరిచేదానికి మరి బండగా ఉన్నటువంటి క్రీస్తు తగిన కాలములో ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి ఆయన శరీరం అమర్చుకొని దిగి వచ్చి ఉంటున్నాడు. ఆయన ఆ బండ పోలికలో మనకుంటున్నాడు. ఆ ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఆ యొక్క కలువరి శిలువలో మన పక్షాన ఆ యొక్క శరీరాన్ని మరి ఆయన అర్పింపబడిన రీతిని మనం గమనిస్తుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ ప్రభువు గుద్దబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అరిచేతులతో గుద్దబడినటువంటి వాడు, మరి కొట్టబడినటువంటి వాడు, తల మీద ముళ్ళ కిరీటము ఉంచబడినటువంటి వాడిగా మనం గమనిస్తుంటున్నాం. మరి ఆ ప్రభువు ఆ యొక్క దేహం చీల్చబడి ఉంటున్నది. ఆ యొక్క దేహము చీల్చబడిన రీతిని మనం గమనిస్తుంటున్నాం. అరణ్యములో కొట్టబడినటువంటి బండ మన ప్రభువు, కొట్టబడినటువంటి వాడు మన ప్రభువు, దూషింపబడినటువంటి వాడు, బదులు పలకనటువంటి వాడు మన ప్రభువు ఆ యొక్క అరణ్యములో ఆ బండవలే ఉంటున్నాడు, మరుగుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ ఒక మనం భాగాన్ని గమనిస్తే 6వ వచనంలో నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రభు, హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదను. ఆ బండను కొట్టేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఎదురుగా నిలిచి ఉన్నటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. మన ప్రభువు కలవరి శిలువలో అప్పగించబడినప్పుడు ఆయన నలగొట్టబడిన రీతిని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో గమనిస్తే ఆ తండ్రి ఆ యొక్క పరలోకములో నుండి ఆయన నలగొట్టడానికి ఇష్టమైంటున్నది. ఎవరి నిమిత్తం? మన నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే. దప్పికనేటువంటి రీతిని మనము నిర్గమాకాండంలో గమనిస్తుంటున్నాం. పాపం అనే దప్పిక మనకుంది. అది ఎవరు తీర్చలేని దప్పిక, ఎవరు మనల్ని తృప్తిపరచలేనటువంటి దప్పిక. అది ఒకరికి దాహము తీర్చేటువంటి రీతిలో లేదు. కానీ మనము గతించిపోయినటువంటి వారి నిమిత్తము, ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారి నిమిత్తము, రాబోతున్నటువంటి వారి నిమిత్తము ప్రతి ఒక్కరికి సమృద్ధిగా పారినటువంటి నీరు వలె ఆయన రక్తం ఆ కలవరి శిలువలో ఉంటున్నది ప్రియులారా. మరి ఆయన దప్పిక తీర్చడానికి, పాపం అనే దప్పిక తీర్చడానికి మన నిమిత్తము ఆయన బండవలే కొట్టబడి ఉంటున్నాడు. ఆయన బండవలే చీల్చబడి ఉంటున్నాడు. అవును, వాస్తవమే ప్రియులారా. మన ప్రభువు ఆ యొక్క కలవరి శిలువలో శరీరం అమర్చుకొని లోకానికి వచ్చినప్పుడు, ఆయన అప్పగింపబడినప్పుడు ఆయన దేహమంతయు చీల్చబడి ఉంటుంది. ఆ కొరడా దెబ్బలు ఆయన మీద పడినప్పుడు ఆయన దేహమంతయు చీల్చబడి ఉంటున్నది ప్రియులారా. ఆయన యొక్క దేహం చీల్చబడినప్పుడు
ఆయన అమూల్యమైనటువంటి రక్తము, ఆ నిర్దోషమైనటువంటి రక్తము, ఆ పాపములైనటువంటి రక్తము, ఆ పరిశుద్ధ రక్తము ఆయన కార్చినటువంటి రీతి ఉంటున్నది. ఆ రక్తంలో శక్తి ఉన్నది ప్రియులారా. ఆ యొక్క ప్రభువు మన నిమిత్తము ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో మరి శక్తి ఉంటున్నది, మన పాపాన్ని తీసివేసేటువంటి శక్తి ఉంటున్నది. ఆ ప్రభువు మన నిమిత్తము బండగా మరి మరువుగా ఉన్నటువంటి పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి రీతిగా మన ప్రభువు శరీరం అమర్చుకొని వచ్చాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఆయన క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద మనము పునాది వేసుకున్నాం. ఇప్పుడైతే మనము సంఘముగా పునాది వేయబడినటువంటి రీతిగా మనం ఉంటున్నాం. మనము పునాది వేయబడినటువంటి సంఘముగా ఉండి విశ్వాస పట్టికలో మనం చేరి మన ప్రభువు ఏ విధంగా చీల్చబడ్డాడు, ఆ చీల్చబడినటువంటి శరీరంలో నుంచి ఆ పరిశుద్ధ రక్తం ఏ విధంగా కార్చాడు, ఆ పరిశుద్ధ రక్తం కార్చి మరి ఆ ప్రభువు ప్రాణం విడిచి సమాధి చేయబడి 3వ నాడు మృత్యుంజయుడిగా లేచినటువంటి ప్రభుని ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆ ప్రభు ఉదయకాల సమయం కొట్టబడిన ప్రభువును, చీల్చబడిన ప్రభువును, ఆయన అమూల్యమైనటువంటి రక్తము, అది అందరికీ సరిపోయేటువంటి రక్తం. ఆ ప్రభువు యొక్క మరి ఆ యొక్క త్యాగాన్ని, ఆయన మహిమను, ఆ ప్రభువు మన కోసం చేసినటువంటి ఆ యొక్క ప్రయోజనాన్ని ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి ఆ కుమారుణ్ణి ఆ శిలువకు అప్పగించబడినప్పుడు ఆ యొక్క హోరేబు పర్వతం పైన ఏ విధంగా చూస్తుంటున్నాడో, ఆ పరలోకముల నుండి ఆ ప్రభువు ఆ కుమారుణ్ణి ఆ యొక్క శిలువకు అప్పగింపబడినప్పుడు ఆ యొక్క వేదనను చూసేటువంటి వాడు. ఎందు నిమిత్తం మనము ఆ యొక్క ఆయన సన్నిధిలో నుంచి విడవబడినటువంటి వారం, వెలివేయబడినటువంటి వారం. ఆ ప్రభువు మన చెయ్యిని పట్టుకోవాలంటే మరి ఆ యొక్క కుమారుణ్ణి, ఆ యొక్క ప్రియ కుమారుని, ఆయన ఇష్టమైన కుమారుని చెయ్యి విడవబడిచి వచ్చింటారు. ఆయన ఆ సైనికులు హింసిస్తుండగా, దూషిస్తుండగా, కొట్టబడుతుండగా మరి ఆ ప్రభువు ఇష్టపడ్డాడు, ఆ తండ్రి అయినటువంటి ఇష్టపడ్డాడు. నాకు ఇష్టమైనదని యెషయా-గ్రంథం 53వ అధ్యాయంలో చెప్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయం మన ప్రభువును, ఆ బండ పోలికలో ఉన్నటువంటి ప్రభువును జ్ఞాపకం చేసి ఆరాధనలో ముందుకు సాగుదాం. ఈ కొద్ది తలంపులు దేవుడు ఆరాధనకు సహాయకరంగా దీవించుగాక. స్థుతులు చెల్లించుకుందాం. జాలిగల పరలోక తండ్రి, దయగల మా ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఉదయకాలం మా తండ్రి మీ పవిత్రమైన పాదస్థానంలో మేము చేరి మా ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి, మా ఆరాధనను కల్పించడానికి మేము అనుగ్రహించిన అవకాశం బట్టి తెలుసుకుంటున్నాం. మా తండ్రి మా ప్రభుని యేసుక్రీస్తు అనే దేవుడై ఉండి తండ్రితో సమానంగా ఉంటా విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకొనక లోకానికి మానవుడిగా మా కొరకు దిగి వచ్చాడు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మా పాప శిక్షను, మా దోషాలు ఆయన భరించాడు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మరి ఇశ్రాయేలు అరణ్యములో నీళ్లు లేక మా తండ్రి చావనే అంటుండగా మరణం నుంచి రక్షించడానికి, తప్పించడానికి ఆనాడు మా తండ్రి మోషే ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటును బట్టి మా ప్రభా బండను చీల్చగా సమృద్ధిగా విస్తారం నదుల వలె నీళ్లు పారజేశారు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారి దప్పిక తీరింది, వారు జీవించారు, వారు మరణించకుండా మా ప్రభావ కొనసాగారని జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును మా తండ్రి, ఆనాడు మోషే బండను కొట్టాడు, కానీ ఆయన బండను కొట్టగా నీళ్లు ప్రవహించడం చూస్తున్నాం. మా తండ్రి మా ప్రభావ సూచనగా మోషే కొట్టాడు, కానీ వాస్తవానికి మా ప్రభుని యేసుక్రీస్తు మీరే కొట్టారు, మీరే చీల్చారు, మీరే అప్పగించారు. మా దోషమంతా ఆయన మీద మోపారు, మా పాప శిక్ష ఆయన మీద మోపారు. మీ ఆగ్రహ దండం చేత మీరు ఆయన కొట్టగా ఆయన బాధ అనుభవించాడు. ఆయన్ను మీరు బూడిదలో పొళ్ళింప చేశారు, ఆయన మార్గంలో అడ్డుగా కంచె వేశారు. మా తండ్రి మీరే ఆయన కొట్టగా సిలువలో మా తండ్రి ఆయన కార్చిన రక్తం ద్వారా మా యొక్క ఆత్మీయమైన మా ప్రభా దప్పికను మీరు తీర్చారు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన జీవాహారముగా, జీవ జలముగా మీకు మా కొరకు ఆయన మీరు చీల్చారు. మీకు స్తోత్రాలు.
నిత్య నాశనానికి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి మీ యొక్క ఏర్పాటు చొప్పున మనం పిలిచి రక్షించుకొని బిడ్డగా చేసుకున్నారు, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో కొట్టబడి సమాధిలో పాతి పెట్టబడి మూడో రోజు మా తండ్రి లేపబడి మరి మా తండ్రి హెచ్చించబడి మీ కుడిపార్శ్వమున కూర్చోండి మహిమా ప్రభావంతో కిరీటం మంచి వాణిగా మేము చూస్తున్నాం. మా ప్రభు మా కొరకు చేసిన రక్షణ కారణం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి నమ్మిన మాకు ఉచితముగా కృపచేత రక్షణ దయచేశారు, మీ స్తోత్రాలు. మా ప్రభును జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం మాటను బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ మా స్తుతి స్తోత్రములు, మా జిహ్వాపలు, మా ఆరాధన మా ప్రభుని యేసుక్రీస్తు పేట మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వయుగంలో సజీవుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన ఉన్న ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని ప్రకాల వేళ హెచ్చించే భాగ్యాన్ని, ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామము సకల ఆశీర్వాద వచనముల స్తోత్రముల కంటే మించిన నామమైనందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే అద్వితీయ దేవుడవైనందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, వేల్పులో నీ వంటి వారు ఎవరినైనా అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, మహాకాశములు పట్టజాలని దేవా నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, భూమిని అవును తండ్రి సముద్రములను నిర్మించి అవును తండ్రి వాటిని కాపాడుతూ రక్షిస్తున్న దేవా నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, మహాకాశములు నీకు నమస్కారములు చేయించున్నవినైనా అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇంత గొప్ప దేవుడవైన మీరు అవును తండ్రి కాలం సంపూర్ణమైనప్పుడు దుష్టత్వంలో ఉన్న మమ్మలను రక్షించుటకు, విమోచించుటకు మీ ప్రియకుమారుని భూలోకానికి పంపిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ ప్రియకుమారుడు పరిశుద్ధుడునైనా, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయనలో ఏ పాపం లేదునైనా ఆయన చిందించిన అమూల్య రక్త దారాల చేత అవును తండ్రి మాకు కలిగిన విమోచన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ క్రీస్తైన బండ ఆ కల్వరిలో అవును తండ్రి చీల్చబడ్డాడు మా కోసం. అవును తండ్రి, తాను చిందించిన అమూల్య రక్త దారాల చేత మేము పరిశుద్ధపరచబడ్డాం. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగిందైనా అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి, తిరగా మూడవ దినమున కల్వరి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మహనీయుడానికి స్తోత్రము తండ్రి. ఇప్పుడైతే యూదా గోత్రపు సింహముగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా చాలిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడైతే తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా బలము నీవేనయ్యా, మా కేడము నీవేనయ్యా, మమ్మల్ని కాపాడే దుర్గముగా ఉన్నది దేవానికి స్తోత్రము తండ్రి. మా రక్షణ శృంగముగా ఉన్న దేవానికి స్తోత్రమునైనా. అవును తండ్రి, ఉదయకాల వేళ మేము మీ స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా అవును తండ్రి మేము ఎంత స్తుతించినను గణపరిచినను మా రుణము తీరగా అలా ఉండవలసినదేనైనా. అవును తండ్రి, ఉదయకాల వేళ ఈ కొద్ది మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుండగా అందుకొని ఆఘ్రాణించునని ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవ, సమాధానకర్త ఒక దేవ, సమస్తమును ఎరిగిన గొప్ప దేవ, నా ప్రభా జగత్ పునాది వేయపడం మునుపే నా ప్రభు మీ అనాథ సంకల్పన బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. త్రిత్వములు ఏకత్వమున దేవ, నా ప్రభువ మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడైన దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలమన నా ప్రభువ బండ గురించి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభువ, మరి ఇస్రాయేలు జనాంగం మరి జీవితంలో సనుగును చూస్తున్నాం, మరి జీవితంలో నా ప్రభు నిట్టూర్పును చూస్తున్నాం. అయినా ఇదిగో తండ్రి మరి బండను కొట్టగా నా ప్రభు ఉబికినట్లుగా చూస్తుంటున్నాం. అవును ప్రభువ, అవును తండ్రి, నీ జీవనమైన దారులు నా ప్రభువ ఉబికి పారుచుంటుండగా గ్రహించే మనస్సు నా ప్రభు మీరు మాకు అనుగ్రహించిన విధానానికై మీకు స్తోత్రములు. అవును ప్రభువ, యోబు విశ్వాసములో స్థిరుడుగా ఉన్నాడు. అవును ప్రభువ, తునీకరింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు. నా ప్రభువ నిందకు నా ప్రభు తన హృదయం బద్దనట్లుగా చూస్తున్నాం. అని ప్రభువ యోబు విశ్వాసం మేము చూస్తున్నాం. నా ప్రభువ ఇదిగో తండ్రి మీరు కూడా మా కొరకు నా ప్రభు ఈ లోకములో నా ప్రభువ ఇదిగో తండ్రి మరి ఎంతో నా ప్రభు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నా ప్రభు మాట్లాడిన రీతిగా ప్రభువ ప్రతి విషయములో నా ప్రభువ మా అతిక్రమం బట్టి మా దోషం బట్టి
నా ప్రభు శిక్షకు పాత్రమైన మమ్మల్ని నా ప్రభు శిక్ష నుండి తప్పించుటకై నీ ప్రియ కుమారుడు నీ ముద్దు కుమారుడు దావీదు వంశమున జన్మించి ఏదో గోత్ర సింహాసన ఆసనుడివై 7 ముద్రలు ఇప్పటకు ఏగుడివైనా మా ప్రియ ప్రభువ. అవును తండ్రి, మరి ఆ కలువలో 3 మేకుల మధ్య మీరు మరణించిన విధానం, అవును ప్రభువ, ఇదిగో తండ్రి, నిలువెల్ల గాయాలు, దెబ్బలు, అవమానాలు పొంది నా ప్రభువ మీరు చిందించిన రక్తం ద్వారా నా ప్రభువ బండ నుండి నా ప్రభువ ఏ రీతిగా ఉబికి పారినట్లుగా, ఒక్క బండలో తాగినట్లుగా నా ప్రభువ ఉదయ కాలమున ఇదిగో తండ్రి సంఘముగా నా తండ్రి మీ స్వరక్తం చేత కొనబడిన మేము నా ప్రభువ ఒక్క బండలో నా ప్రభువ మీరు చిందించిన నా ప్రభువ ఇదిగో తండ్రి మీరు నల్లగొట్టబడిన మీ దేహం గుర్తుగా, మీరు చిందించిన రక్తాన్ని గుర్తుగా ఒకే పాత్రలో ఒకే నా ప్రభువ మనైనా మేము నా ప్రభు కొనసాగుటకు మీరు ఇచ్చిన కృప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభువ, ఇదిగో తండ్రి ప్రతి విషయంలో మీరు చాలిన దేవుడుగా మీరు మాకుంటున్నారు. అవును ప్రభు, నీ వాక్యము నా ప్రభువ ఇదిగో తండ్రి శీల మండలం వరకు దూసుకు వెళ్తుండగా అవును తండ్రి విని లోబడిన వాడు ధన్యుడన్నారు. అవును ప్రభు ఉదయ కాలమున నా ప్రభు మత్స లేనిది, దాగు లేనిది, నా ప్రభు మరణం లేనిది నా ప్రభు ఇదిగో తండ్రి మరి శుద్ధి అయిన బలి మీరు కోరుతున్నారు. విరిగి నలిగిన హృదయమే నాకెంతో ప్రీతికరమైన బలి అని మీరు సెలవిచ్చారు. అవును ప్రభువ ఉదయ కాలమున నా ప్రభు మేము అట్టి స్థితిలో లేని వారమే ప్రభువ ఇదిగో తండ్రి మా తలంపులు ఎరుగుదు, మా ఆలోచన ఎరుగుదు, మా నడక ఎరుగుదు ప్రభువ సమస్తమును పరిశీలించిన దేవా నీకే స్తోత్రములు. నా ప్రభువ ఇదిగో తండ్రి నీ స్నేహమున ఉంట కూడా ఏమాత్రము అర్హత లేని వారం ప్రభువ ఇదిగో తండ్రి నేను ఉచ్చరించుడు కూడా ఏగుతి లేని మమ్మల్ని ఆయన క్రీస్తు రక్తం చేత సమీపిస్తూ బిడ్డగా చేసుకున్నారు. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప రక్షణ మీరు మాకు ఇచ్చినందులకు నా ప్రభు ఏమిచ్చినా మేము రుణస్థలమే కనుక ఉదయకాలం నా ప్రభు ఇదిగో తండ్రి శిరవును వంచి నా ప్రభు స్తుతిస్తుండగా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీరే ఆగ్రహించి మీరే మహిం పొందురని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాగణుడైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ ప్రభువా, మరి యొక్క ఆదివారం ప్రభువా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని పూజించుటకు ప్రభువా తండ్రి మీరు మాకు కలగజేసినందుకే మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. అనుమానైన ప్రభువా తండ్రి సర్వమును నోటి మాట చేత నిర్మించి నిర్వహించున్న దేవుడు ప్రభువా తండ్రి. సకల యుగములలో ప్రభువా తండ్రి ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా తండ్రి. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడు ప్రభువా తండ్రి. అట్టి ప్రభువును ప్రభువా ఈ ఉదయకాలం ఎత్తి పట్టుకొని ప్రభువా తండ్రి ఆరాధించే భాగ్యము దయచేసినందుకే మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభువా తండ్రి, ఆనాడు ప్రభువా ఇజ్రాయేలీలకు ప్రభువా తండ్రి అవును మోషే ద్వారా ప్రభువా తండ్రి ఆ బండలో నీటి ఊట దయచేసినందుకే స్తోత్రములు. అవును మా నాయన ప్రభువా తండ్రి అది వారికి దాహమును తీర్చినట్లుగా చూస్తున్నాం. అవును మా నాయన నేడు ఆ బండ క్రీస్తే. అవును మా నాయన ఆ బండలో వచ్చే ఊట ప్రభువా తండ్రి అది నిత్య జీవజలం ఇచ్చే ప్రభువా తండ్రి ఊట. అవును మా నాయన ప్రభువా తండ్రి ఆ ఊట ద్వారానే ప్రభువా తండ్రి మాకు రక్షణ అనే తప్పిక తీరుతున్నది. అవును మా నాయన ప్రభువా తండ్రి ఆ క్రీస్తు ఆ బండ క్రీస్తే ప్రభువా తండ్రి. అట్టి ప్రభువును ఏదో కాలం కలిగి ప్రభువా తండ్రి మేము స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఒకసారి స్తోత్రం చెల్లిస్తూ అవునైనా ఏమి చెల్లించగలం ప్రభువా తండ్రి. మా రుణం అట్టుండవలసినదే ప్రభువా తండ్రి. ఈ కొద్ది పరిస్థితి ఆరాధన మా ప్రియా ప్రభువు రక్షకుడు బండ అయిన క్రీస్తు ప్రభు నామంనే సమర్పించి ఆరాధిస్తున్నాం ప్రభువా తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు అయిన మా ప్రభువా, నీతిగల న్యాయాధిపతి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు మా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు నిత్యమైన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు సత్యవంతుడు అయిన ప్రభువు అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమును భూమిని గతించిన
మీరు మాత్రం నిలిచి ఉన్నందుకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, సర్వయుగములలో రాజయుండి నిత్యము పొగడబడుచు ఉన్నందుకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచున్నాం. మా ప్రభువా, మా హృదయమున మీరే మా ప్రభువు అని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీరు జరిగించిన కార్యములలో బహు శ్రేష్టమైనవిగా ఉన్నందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇశ్రాయేలీయులు కనాను దేశము నుండి కనాను దేశమునకు చేరకమునుపు వారి అరణ్యములో పడిన ప్రయాసను మా ఎదుటికి తీసుకొచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, బండ అయిన క్రీస్తుల నుండి వారు జీవజలములుగా వారు సేవించారు. మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అరణ్యములో రాలిపోవలసిన వారు శేషముగా మిగిలి ఉన్నారంటే మా ప్రభువా, మీ యొక్క జీవజలములు త్రాగారు. మీరిచ్చిన ఆ జీవజలముల చేత వారు తృప్తిపరచబడ్డారు. మా ప్రభువా, మీ కరుణ కటాక్షం వారి మీద ఉంచిన కొలది వారు నేటికి సజీవుల లెక్కలో ఉంచారు. అవును ప్రభువా, మా ప్రభు అయిన యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించిన నిత్య నూతనమైన నిబంధనను మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవజల ఊట అయినా మిమ్మల్ని మరచి మేము ఎక్కడికి వెళ్ళగలం? మా ప్రభువా, మీరే నిత్య జీవ మాటలు కలిగిన వాడవని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మా యొక్క రూపాన్ని కోల్పోయిన వారం ఒకానొక స్థితిలో, అవును ప్రభువా, ఏదేనులో మీరు రూపం ఇచ్చారు, కానీ మా రూపాన్ని కోల్పోయాం. అవును ప్రభువా, మిమ్మల్ని చూడలేకపోయాం. మిమ్మల్ని చూడలేని స్థితిలో, మీ స్వరం వినలేని స్థితిలో, మీ యొక్క మాటలను గ్రహించలేని స్థితిలో పడి ఉండగా, మా ప్రభువా, కాలం సంపూర్ణమైనప్పుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రత్యక్షపరిచినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, చూపులేని మాకు మిమ్మల్ని చూచే భాగ్యమును అనుగ్రహించారు. గ్రంథములో మీ మాటలు చదువుతుండగా మా ప్రభువా, మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. మా ప్రభువా, మిమ్మల్ని చూస్తూ మీ స్వరం వింటూ ఉన్నాం. మా ప్రభువా, ఇవన్నీ మీ ప్రియ కుమారుని యందు మాకు అనుగ్రహించిన మీ కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన కార్చిన అమూల్యమైన రక్తం వలన మా యొక్క దోషములని కడిగి వేసినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఇప్పుడైతే మా ప్రియ ప్రభు ఆయన నిత్య మహిమలో మా నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును రాబో వాడవు మీరే. అవును ప్రభువా, మేము ఒకరోజు కలుసుకొనబోతున్నాం. మా ప్రియ ప్రభును ఎదుర్కొనబోతున్నాం. ఇది సుప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించినందున మీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మా విమోచకుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ కృపానిధియకు మా ప్రభువా, ప్రేమ నమ్మకం గల మా పరమ తండ్రి, మేము ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా మానవుల ఎడల మీరు చూపుతున్న అపారమైన ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవునైనా నాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో మీరు చూపిన కృపకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారు దప్పికొనగా మీరు నీళ్లు ఇచ్చారు. బండ నుండి మీరు నీళ్లు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునైనా కొట్టబడిన బండగా ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కలువరి శిలువలో ఆయన మా కొరకై కొట్టబడ్డాడు. 3 మేకుల ద్వారా ఆయన కొట్టబడినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయం ఆయన అమూల్యమైన రాయిగా, సజీవమైన రాయిగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బండ క్రీస్తే అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో అనేక బండలు ఉన్నాయి, అవి జీవము లేనివి. మా ప్రియ ప్రభు అయితే ఆయన సజీవమైన వాడు, జీవము గలవాడు, జీవజలములు ఇచ్చువాడు. వాటిని బట్టి మీకు జ్ఞాపకం చేసుకొని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువుని ఉదయకాలం మేము తలపోయిచు మా స్తుతులు మీకు సమర్పిస్తుండగా అందుకొని మహిమ పొందుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో స్తోత్రములు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అధిక స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, మహిమలో నిత్యము కోటాను కోట్ల
దూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ రక్షక, మరొకసారి ఉదయకాలం మా కొరకై చీల్చబడిన యుగముల శిల అయిన మా ప్రభు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తుతించుటకు ఘనపరచుటకు నాన్న మీరు మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. జారుగుడా భూపతులకు అధిపతి అయిన మా తండ్రి, భూలోక న్యాయాధిపతి ఉదయకాలం నాయన మీ అధికారాన్ని మేము గౌరవిస్తున్నాం. మీ మహాత్మ్యమును మీ ఔన్నత్యాన్ని గమనించి తండ్రి మీ సన్నిధిలో మా తలలు వంచి మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. తండ్రి ఘనమైన మీ నామమును మేము కొనియాడుతున్నాం. ప్రభువా ఉదయకాలం తండ్రి మేము మిమ్మల్ని ఏమని కీర్తించగలం, ఏమని పొగడగలం? అన్నిటికన్నా అందరికన్నా ఎంతో హెచ్చైన వాడు తండ్రి, ఆకాశములలో మీ ప్రభావమును కనుపరిచిన వాడు. ఆయన సమస్త సృష్టిలో తండ్రి మీ ఔన్నత్యాన్ని మీ గొప్పతనాన్ని ప్రభువా మీ అధికారాన్ని కనుపరిచిన వాడు. ఆయన ఉదయకాలం తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మీ ప్రియ కుమారుని జ్ఞాపకం చేసుకొని మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా ఆయన మీ ప్రియ కుమారుడు తండ్రి, మీ హృదయంలో ఉన్నటువంటి వాడు, ఆ ద్వితీయ కుమారుని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో పోలికలలో ఆ కుమారుని తండ్రి ఈ వాక్యములు మా కొరకై మీరు లిఖించినందులకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఆయన బండగా మా ఎదుటికి మీరు తీసుకొచ్చినందులకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఆయన ఐగుప్తులో నుండి విడిపించబడిన ఆ ప్రజలు ప్రభువా వారి ప్రయాణం అంతట్లో వారి ఎడల కనుపరిచిన మీ కృప, వారి పరిస్థితుల్లో మీరు చేసిన సహాయం అంతటిని మరోసారి జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదీ మీ దగ్గర ఆ ఇశ్రాయేలు యొక్క అనుభవాలను మరి ఒకసారి మా ఎదురుకు తీసుకొచ్చినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వణికే చేతులు ఎంతో భయంతో కూడిన పరిస్థితులు వారు ఉంటుండగా, దిక్కుతోచిన పరిస్థితులు ఉంటుండగా, వారి తండ్రి సనుగులు సంశయాలు వాటన్నిటి మధ్య ప్రభువా మీరు కనుపరిచిన మీ దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చారు, మీకు వందనాలు. తండ్రి ఆ బండను తండ్రి పుట్టగా బండలో నుండి తండ్రి మీరు ఇచ్చిన మరి ఆ జలమును బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దానిలో దాగి ఉన్న మా ప్రియ ప్రభువును మా ఎదుటికి ఉదయకాలం మీరు తీసుకొచ్చినందులకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా కొరకై ఎన్నో యుగాల ముందే ఉన్నటువంటి ఆ శిలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ కుమారుని తండ్రి మీరు మా కొరకై నియమించినందులకై మీకు వందనాలు. కాలం సంపూర్ణమైనప్పుడు కుమారుని ఈ లోకానికి మీరు పంపించినందులకై మీకు వందనాలు. పాప దాస్యంలో తండ్రి భయంకరమైన పరిస్థితిలో మేము ఉంటుండగా, పాప దాహంతో మేము ఉంటుండగా తండ్రి ఎవరు ఆ దాహమును తీర్చలేని పరిస్థితిలో కృషించిపోయిన వారముగా మేము ఉంటుండగా, మా పాపము నుండి మమ్మల్ని విడిపించుటకు, మమ్మల్ని తృప్తిపరచుటకు, మా దాహమును తీర్చుటకు ఆ బండైన క్రీస్తును తండ్రి మీరు కొట్టినందులకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఆ కుమారుడు కొట్టబడగా వచ్చిన జీవజలాలను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవడైనా దప్పుకొని నెడలా తండ్రి నా దగ్గర రమ్మని మీరు చెప్పారు ప్రభువా. ఆ మధురమైన స్వరాన్ని మీరు మా చెవులకు మీరు వినిపింప చేసినందులకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ మాటలు తండ్రి మమ్మల్ని ఆకర్షించినందులకే మీకు వందనాలు ప్రభువా. తండ్రి ఆ కుమారుని ఎద్దుకు వచ్చినట్లుగా మా జీవితములలో మీరు చేసిన ఆ కార్యములంతటిని జ్ఞాపకం చేసుకొని స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. కొట్టబడిన కుమారుని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మా పాప దాహమును తండ్రి ఆయన తీర్చినందులకై వందనాలు చెల్లిస్తున్నాం. జీవజలముల ఊటైన కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా ఉదయకాలం ఆ కుమారుని మేము స్మరిస్తున్నాం తండ్రి. ఆయన తను తాను తగ్గించుకొని తండ్రి మా ఉగ్రతనంతటిని భరించి పట్టబడుటకు కూడా ఇష్టపడ్డాడు తండ్రి. ఆ కుమారుని ప్రేమను మేము ఎలాగో వర్ణించగలం తండ్రి. అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, ఆయన మెడలు కనుపరిచిన ప్రేమ దానిని మేము వర్ణించలేం. అలాంటి ప్రియ కుమారుని మాకు అనుగ్రహించిన దేవ తండ్రి, ఆ కుమారుని ద్వారా మీరు మమ్మల్ని రక్షించి మీ కుమారులుగా మమ్మల్ని చేసుకొని మీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్న ప్రభువా ఉదయకాలం మిమ్మల్ని స్తుతించకుండా మేము ఎలాగ ఉండగలం తండ్రి. శ్రేష్ఠుడైన ఆ కుమారుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని హెచ్చిస్తూ ఆయన ఘనపరుస్తుండగా మా ఆరాధన తండ్రి మీరు స్వీకరించి మహిమ పొందుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, దయగలనైనా జీవగల తండ్రి, జీవాధిపతి ఎలా స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నైనా
తండ్రి ఇంతవరకు మీరు ఎక్కడ నీళ్ళు మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకే వేలాది స్తుతులు మేము తెలుస్తున్నాం తండ్రి యేసయ్యా. తండ్రి ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపినటువంటి ధన్యతకై నీకే వేలాది స్తుతులు మేము తెలుస్తున్నాం తండ్రి నైనా. తండ్రి ఏ పాటి వారం అయ్యా, మంటి వంటి వారం, దుమ్ము వంటి వారం, దులి వంటి వారం తండ్రి. ఆయనను మీ యొక్క ప్రేమ, మీ యొక్క వాత్సల్యత మా పైన సమాన రీతిగా చూపుతున్న విధానాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు మేము తెలుస్తున్నాం తండ్రి నైనా. తండ్రి మీరు తండ్రి మీ యొక్క ప్రేమ, మీ యొక్క వాత్సల్యత మీరు చూపిన విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలయ్యా. తండ్రి మీరు ఇశ్రాయేల్ ప్రజల పట్ల వారు పడిపోయినాను మీరు లేవనెత్తి వస్తున్న విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలు మేము తెలుస్తున్నాం తండ్రి నైనా. తండ్రి జ్యోతిర్మయుడు, నీతిమంతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు తండ్రి అయినా నీకే వేలాది స్తోత్రాలు మేము తెలుస్తున్నాం తండ్రి యేసయ్యా. అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు అయినటువంటి మా తండ్రి నీకే వేలాది స్తోత్రాలు మేము తెలుస్తున్నాం తండ్రి నైనా. తండ్రి మా పాపాల కొరకై మీరు బలియాగమైన విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలు మేము తెలుస్తున్నాం తండ్రి నైనా. మాకు పాపాల నిమిత్తమై మీరు కల్వరి శిలువలో బలియాగమై మృత్యుంజయుడవై తిరిగి లేచిన విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలు మేము తెలుస్తున్నాం తండ్రి నైనా. తండ్రి ఇలాగున మీ యొక్క ప్రేమ, మీ యొక్క వాత్సల్యత మా పైన చూపిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చాలా మంది సహోదరులు మనందరి తరఫున చక్కగా స్తుతులు చెల్లించి నడిపించి ఉండగా మన ఎదుట ఉన్న చిహ్నాల్లో మనము పాలు పొందక ముందుగా దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రభు మన ఎదుగు తెచ్చిన తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథములో 2 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 28:16 చదువుతున్నాను. ఐజయా 28:16. ప్రభువు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడాడు. మరొక వచనం 32వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథంలోనే 32:2. ఐజయా 32:2. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. నిర్గమ 17లో నుండి దేవుని ప్రజలు విడుదల పొంది యాత్ర చేస్తుండగా ఆ బండ కొట్టబడిన అనుభవాన్ని ప్రభు మన ఎదుగు తెచ్చాడు. ఆ బండ క్రీస్తే అని కూడా కొరింథీ 10:4 ప్రకారం మనం గమనిస్తున్నాం. ప్రవక్త యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాస్తూ చాలా విషయాలు చెప్తున్నాడు. అందులో ఆయన పునాదిగా రాయిగా ఉన్నవాడు అని 28లో చెప్తున్నాడు. ఆయన గొప్ప బండగా ఉన్నాడు అని 32లో చెప్తున్నాడు. మన ప్రభువే ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. బండ అనే దానిలో, రాయి అనే దానిలో కొంచెం తేడా ఉన్నది, కానీ గొప్ప బండ. సహోదరుడు స్తుతులు చెల్లిస్తూ యుగముల బండ, రాక్ ఆఫ్ ఏజెస్ అనే మాట ఉపయోగించాడు కదా. యుగ యుగాల్లో గొప్ప బండగా ఉన్నవాడు, స్థిరుడుగా ఉన్నవాడు, నిశ్చలంగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన పరలోకపు తండ్రి మన కొరకు ముందే నియమించాడు. సకల యుగములలో ఆయన స్థిరుడుగా ఉన్నాడు. గొప్ప బండ, ఆధారమై ఉన్న బండ. ఆదికాండం 49లోనే చెప్పాడు, ఆయన గొప్ప బండగా ఉంటాడు, ఇశ్రాయేలును మేపేవాడు గొప్ప బండగా ఉంటాడని చెప్పాడు. బండ ఆయనే, అండ ఆయనే. మన ప్రభువే మన ఆధారం, మన రక్షణకు, మన నీతికి ఆధారం. ఈరోజు మనం ప్రభువును స్తుతించడానికి ఆయనే ఆధారం, మన మహిమకు ఆయన ఆధారం.
ఆ మహాఘనుడు మహోన్నతుడు ఆయన ఒక చిన్న రాయి అని కాదు అక్కడ భావం. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. పేతురు తన ప్రసంగంలో చెప్పాడు, ఆ రాయి ఆయనే అన్నాడు. ఆ బండ ఆయనే, ఆ రాయి ఆయనే. పునాదిగా ఉన్న బండ అన్న రాయి అన్న ఒకే అర్థం ఇస్తున్నది. ఇక్కడ మన భావంలో వేరుగా ఉండొచ్చు, కానీ మన ప్రభు మనకు పునాదిగా ఉన్నాడు. మన ప్రభు మనకు ఆధారంగా ఉన్నాడు. మనమేమో చిన్నవారం, అల్పులం, ఎన్నిక లేని వారం. ఆయన మహాఘనుడు మహోన్నతుడు, గొప్ప బండ నీడగా ఉన్నాడు. ఆయన పరిశోధింపబడిన వాడుగా ఉన్నాడు. ఎంత పరిశోధింపబడినా పాపం లేనివాడుగా ఉన్నాడు. విశ్వసించే మనకు ఆయన అమూల్యమైన వాడుగా ఉన్నాడు. ఆయన బహు స్థిరమైన పునాదిగా ఉన్నాడు. మూలరాయిగా, ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. సమస్తానికి మూలం ఆయనే అని కొలతేపత్రలో చెప్పినట్టుగా ప్రభువే మనకు మూలరాయిగా ఉన్నాడు. ఆ బండ అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచే మనం కలవరపడనక్కర్లేదు. ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకి ఈ గొప్ప అవకాశం ఇస్తున్నాడు. యెషయా 32లో చెప్పినట్టుగా ఆయన మనుషుడు అని రాస్తున్నాడు. దేవుడే మనుషుడుగా భూలోకానికి వచ్చాడు. విశేషమైనటువంటి తీవ్రమైన గాలికి కాపాడే ఒక చక్కని బండగా ఆయన ఉంటాడని ముందే ప్రవచనం చెప్పబడేది. గాలివానకు ఆయన చాటైన చోటుగా ఉంటాడని. ఏ రాక్ ఆఫ్ సేఫ్టీ, షెల్టర్, సెక్యూరిటీ. ఆయన మన కొరకు చాలా స్థిరమైన వాడుగాను, బలమైన వాడుగాను, మన ఆధారంగాను ఉంటాడు. ఈజ్ అవర్ రాక్, ఈజ్ అవర్ రిఫ్యూజ్, ఈజ్ అవర్ రిడీమర్. మన బండ ఆయనే, మన ఆశ్రయం ఆయనే, మన విమోచకుడు ఆయనే. ఆయన మనం అంగీకరించాం. ఆయన ద్వారా ప్రభు మనలను తన సొత్తుగా స్వీకరించాడు. ఆరాధించే ప్రజలుగా ఆయన లెక్కించాడు. అందుకే ప్రభుకు మనం స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎండిన చోట నీళ్ల కాలువలే ఉండేవాడు ఆయనే. అలసర పుట్టించు దేశంలో గొప్ప బండ నీడవలే ఉండేవాడు ఆయనే. దట్ రాక్ స్పీక్స్ ఆఫ్ స్టెబిలిటీ. చాలా స్థిరమైనది అది. అందులో మనకు నీడ ఉన్నది అన్నాడు, షేడ్. అందులో మనకి తృప్తి ఉన్నది. దాహము తీర్చే బండ ఆయన. గొప్ప బండ నీడగా ఆయన ఉన్నాడని ఈ ఉదయకాలం దేవుని ఆత్మ అనేది తెచ్చిన తలంపులను బట్టి ప్రభువును మనం గణపరుస్తున్నాం. జకర్యా గ్రంథంలో ఆ కొట్టబడిన బండను గురించి 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి అన్నాడు. ఆరాధనలో ఆ బండను, ఆ రాతిని తేరి చూడడమే మన భాగ్యం. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, సర్వజ్ఞాని. దాని చెక్కడము పని చేయవాడను నేను అన్నాడు. అవును, కొట్టబడిన బండ అన్న, చెక్కబడిన బండ అన్న ఆయనే. అవును, తల మొదలుకొని కాళ్ళ వరకు పాపాత్రున్న మన కొరకై పాపమెరుగని ఆయన ఎలాగో కొట్టబడ్డాడో, చెక్కబడ్డాడో, నలిగిపోయాడో కొన్ని పాటల్లో మనము పాడుకుంటున్నాం. ఈ ఉదయకాలం కూడా ప్రభు మన ఎద్దక తలంపులు తెచ్చాడు. నీవు కొట్టబడాలి, కానీ మన స్థానంలో ప్రభు అప్పగించుకొనగా నీడగా ఉన్నవాడు, నీళ్ళు ఇచ్చినవాడు, వెంబడించేవాడు, ఆధారంగా ఉన్నవాడు ఆయన మన కొరకు చెక్కబడ్డాడు, మన కొరకు కొట్టబడ్డాడు. ఆ పునాది రాయి ప్రజలు నిరాకరించారు, యూదులు నిరాకరించారు. ఈ మనుషుడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదని వారు త్రోసివేశారు. కానీ ఆయనను మన విశ్వాసానికి పునాదిగా ప్రభు చేశాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని ప్రభు వాగ్దానం చేశాడు, కట్టుచున్నాడు.
ఈనాడు మనము సంఘముగా ఉన్నాం, ఆయన ఆరాధించే ప్రజలుగా ఉన్నాం. ఆ బండ పాదాల మీద పడి ప్రియుడైన యోహాను పత్మస్సులో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డానని చెప్పినట్లుగా మన హృదయాలు కుమ్మరించి ప్రభుకు మన హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లించుకున్నాం. కనెక్ట్ అయిన వారిలో మరి పెద్దలుగా ఉన్న ప్రియులు చిహ్నాల కొరకై రొట్టె కొరకు ఒకరు, పాత్ర కొరకు ఒకరు స్తుతులు చెల్లించండి. పాలు పంపులు పొందుదాం. రొట్టె కొరకు స్తుతులు చెల్లించుకున్నా యేసు తాను అప్పగింపబడిన వారికి ఒక రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకై వేయబడుచున్న నా శరీరం, జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం సాధించిన ప్రకారంగా పిల్లలమైన మనము మన ఎదుట ఉన్నటువంటి శరీరమునకు నలగొట్టబడి శరీరం నాకు గుర్తుగా ఉంది. రొట్టె కొరకు స్తుతులు చెల్లిస్తూ బలలో స్తోత్రారుడైన మా పేరు ఘనత మహిమా మీరొక్కరే పొందనరుడో, మహాగణుడో, మహోన్నతుడో, అత్యున్నతమైన స్థలములలో సింహాసనాసనుడో, నిరంతరము స్తోత్రాలుడో, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఏకరీతుడు అయినది, సమస్తమును మాట చేత సృష్టించిన దేవుడు, మానవులమైన మమ్మలను పరలోకం నుండి తేరు చూసి అగ్నికి దైవోగ్రతకు పాత్రలమై ఉంటుండగా మమ్మల్ని మేము రక్షించుకునలేని దౌర్భాగ్యులమై ఉంటుండగా పరలోకం నుండి మీ ప్రియకుమారుని స్వరూపములు మాంసములు గలవాడవై లోకములకు మీరు మా చెంతకు వచ్చినందుకై ఇదో లోక పాపమును మోసుకుని గొర్రె పిల్లని యోహాను ప్రవక్త ద్వారా సాక్ష్యం పొందిన అదే ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా పాపం మా భారమంతా భరించుటకు మీరు కొట్టబడ్డారు, ఏడవబడ్డారు. నాయన ఉదయకాల సమయంలో ప్రార్థనలో మీ ప్రియదాసుల ద్వారా అందించినటువంటి తలంపులను బట్టి మీకు స్తోత్రములు. సియోనులో నాది వేయబడిన బండ మీరే అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బండ కొట్టబడినది, బండ అయినటువంటి క్రీస్తును పోలిన బండను మేము చూస్తున్నాం. కొట్టబడిన ఆ బండలో నుండి అరణ్యములో నీళ్లు ఉబికినది. నేను ప్రభువా వారి దాహము మీరు తీర్చారు, మిమ్మల్ని శోధించారు ప్రజలు. ప్రభువా ఆ చోటికి మస్సా మెరీబాని మీరు పేరు పెట్టుకుంటున్నారు. గొప్ప దేవుడు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, అరణ్య మార్గములో ప్రయాణములు, ప్రియ జనాంగము ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొంది ప్రయాణంలో వారు వాగ్దాన దేశములకు వెళుతూ మోషేను అహరోనును శోధించి మిమ్మల్ని శోధించి ఎంతో నష్టపోయినారు. శేషము మాత్రమే వాగ్దాన దేశంలో చేరగలిగారు. నాయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఉదయకాల సమయంలో నిరాకరింపబడిన మూల్యమైనటువంటి రాయి అయినటువంటి మీరు మూలకు తలరాయి అంటున్నారు. ప్రభువా ఆయన మేము అన్యులము అయోగ్యులమైనటువంటి మిమ్మలను అంగీకరించే కృప మీరు మాకు అనుగ్రహించారు. మీ సుజనులు మిమ్మల్ని నిరాకరించారు. ప్రభువా మేము మిమ్మల్ని అన్యులమైన మేము మిమ్మల్ని అంగీకరించువా మా బిడ్డలుగా స్వీకరించారు. మన రక్షణ ఉచితమైన రక్షణ భాగ్యం దయచేసి జీవ జలములను మీరు మాకు అందించే దేవుడు అయినందుకు స్తోత్రం. దయకాల సమయంలో మీ పరిశుద్ధమైన శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా ఎలా బండ కొత్తబడి చీల్చబడినదు అలాగే ఏ పాపం ఎరుగని పరిశుద్ధమైన మీ శరీరము కొత్తబడినది నాయన, చీల్చబడినది, కొత్తవలే కాల్చబడినది. ప్రభువా మీ పరిశుద్ధమైన శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను బట్టి మీకు స్తోత్రములు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈనాడు చేయుడని చెప్పిన ప్రకారం ఈ పరిశుద్ధమైన శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలు పాలు పొందే భాగ్యం మీరు మాకు దయచేసినందుకై స్తోత్రములు, వందనములు చెల్లించుకుని ఈ మా కొద్ది స్థుతులు, స్తోత్రములు మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు బండ అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్.
పాత్ర కొరకు స్తోత్రము చెల్లించి అందులో పాల్పొంపులు పొందుదాం. పెద్దలు జీవరత్నారెడ్డి గారు కనెక్ట్ అయినట్టున్నారు. పాత్ర కొరకు స్తుతులు చెల్లిస్తారా? దయాళుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మీ కృపా బాహుల్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన గొప్ప దేవ, విశేషమైన రీతిగా పండును పోలియని స్థితిని వివిధ విధాలుగా మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఓ తండ్రి మహింపరుస్తున్నాం. మా కొరకు చేర్చబడ్డారు. అయ్యా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు ఒక బండగా, అలసట పొందిన సమయంలో నీడగా మీరు ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎన్నో విషయాల్లో తండ్రి మా ప్రియులు నిన్ను బండను కూల్చి చెప్పబడిన మాటలన్నిటికై మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మీ శరీరం నలుగుట్టబడి మరి మీ స్థితిని సంపూర్ణముగా మార్చివేశారు తండ్రి అయిన దేవుడు. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక మాత్రమే కాక, ఓ తండ్రి, సంపూర్ణముగా తండ్రి మీ పావన రక్తాన్ని మా కొరకు ఒలికించారు. ఈ దేహం అంతా నలుగొట్టబడింది నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ఎన్నో విధముల తండ్రి మీరు మా విషయమై పొందిన శ్రమను, వేదనను జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పవిత్ర రక్తధారల ద్వారా మానవుని ప్రతి పాపపు తావును తుడిచివేయటకు మీరు ఇష్టపడ్డారు. అందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అమూల్యమైన మీ రక్తాన్ని మరి విశేషంగా జ్ఞాపకం చేసుకుని సాగిలపడి మా హృదయపూర్వకమైన నమస్కారాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, గొప్ప దేవ, నువ్వు తండ్రి చాలా దినం తర్వాత మరి ఈ సహవాసంలో మేము సహా పాల్గొనుటకు మీరు చూపిన కృపకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆరాధన సమయం ఎంతో ప్రశస్తమైనదిగా భావించి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములను మా ప్రాణప్రియుడు రక్షకుడైన క్రీస్తు మహిమగల నామమునే స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, ఈ రొట్టెను తిని గిన్నెలను త్రాగునప్పుడల్లా నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించుదురని ప్రభు సెలవిచ్చారు. రొట్టెలో పాలు పంపులు పొందిన విశ్వాసులు, సహోదరి సహోదరులు పాత్రలో కూడా
పాలు పంపులు పొందుదాం. మన అర్పణలు ప్రభు సేవ నిమిత్తమై సమర్పించే సమయంలో గాయములన్ గాయములన్ అనే 129వ పాట 129వ పాట మొదటి శరణము 5వ శరణం పాడుకుందాం. సహోదరులు నడిపించండి. 79 లేక 129. గాయములన్ గాయములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన స్వగసైన లేదు దుఃఖభరితుండాయను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందేను వీక్షించి చెప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మన రోగములను మన దుఃఖములను మనకై తానే భరించే. మన రోగములను మన దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. గాయములన్ గాయములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరునలుగా గొట్టబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములన్ గాయములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మంచిది. ప్రార్థన చేసి మనం కూడిక ముగించుకుందాం. జాన్ విల్సన్ ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు.
స్తోత్రార్హుడమైన మా ప్రియ ప్రభువా, మరి ఒకసారి ప్రభు దినంలో మీ పిల్లలమైన మేము అందరం కూడా తండ్రి శ్రేష్ఠుడైన కుమారుని జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనపరచుటకు మహింపరచుటకు మా జిహ్వా ఫలము తండ్రి సమర్పించుటకు అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన యోగ్యతకై మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాలం జూమ్ లో ప్రభువా మరి చేరి వచ్చి ఆరాధించిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి బెరాక బేతని స్థానిక సంఘంలో ఉన్న మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. మరి దైవజనుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు కనికరించండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రాత్రి వేళ కూడా ప్రభువా మరి హైదరాబాద్ లో జరుగుతున్న కూడికల్లో మీ దాసులు వాక్యం అందించవలసి ఉంటుండగా మీరే తగిన మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి చివరి దినంలో ఆ కూడికలు కూడా ప్రభు చక్కగా ముగించబడినట్లుగా తగిన మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి స్థానిక సంఘంలో సంఘ పెద్దలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచారకులు తండ్రి విశ్వాసులు కుటుంబాలన్నింటినీ తండ్రి మీ సన్నిధిలో మేము ఎత్తిపడుతున్నాం. ప్రభువా ఎన్నో పరిస్థితులు గుండా మేము వెళ్తుండగా నాయన మా పరిస్థితులన్నింటిలో మాకు చాలిన దేవుడుగా తండ్రి గొప్ప బండగా నాయన మీరు ఉన్నందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కలిసినప్పుడు గొప్ప బండగా ఉన్నారు, దాహము అయినప్పుడు తండ్రి కొట్టబడిన బండగా మీరు ఉన్నారు ప్రభువా. మా జీవితంలో మీరు చాలిన దేవుడుగా ఉన్నందులకై ఉదయకాలం తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మాకు తండ్రి యొక్క కుటుంబాలను మీరే దీవించండి. ఆయన తండ్రి అనారోగ్యంతో ఉన్న మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పూర్ణ స్వస్థత దయచేయండి. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఆ రకాల సమస్యలలో ఉన్న ప్రియులందరినీ కూడా మీ సన్నిధిలో ఉదయకాలం ఎత్తిపడుతున్నాం. ఆయన మీరే పూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. పూర్ణ ప్రభువా నెమ్మది కుటుంబాల్లో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. మరి అలాగనే ఆయన మీ సేవార్థమై సమర్పించబడిన తండ్రి అర్పణలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీ సేవలో ప్రభువా నాయన అవి చక్కగా ఉపయోగపడినట్లుగా మీరే తగిన మీ సహాయం చేయండి. ఆయన దేశంతట్లో ఆయన ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో ప్రభువా మేము ఉంటుండగా తండ్రి నాయన మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ చిత్తమైతే పరిస్థితులన్నింటిని మీరు బాగు చేయండి ప్రభువా. ఆయన ఈ కరోనా సమయంలో ఎంతో మంది తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు, దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. ఆయన మీరే కనికరించండి. తల్లిదండ్రులను ఇద్దరిని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు ప్రభువా. ఆయన మీరు వారిని ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ దినమంతట్లో మీరే మాకు తగిన మీకు కృప దయచేయండి. ఈ దినమంతట్లో కాక ఆయన మరి వారమంతట్లో కూడా ప్రభువా మీ కొరకు మేము నమ్మకంగా జీవించడానికి తగిన కృప దయచమని, నిశ్చితమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరం కలుసుకొని తండ్రి చక్కగా మిమ్మల్ని యోగ్యముగా ఆరాధించడానికి మహింపరచడానికి తగిన మీ సహాయం చేయమని ఆయన ఇంతవరకు ప్రభువా ఈ కోడికంతట్లో మీరు దయచేసిన మీ సహాయం అంతటిని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. ఉదయకాలం రొట్టె విరిచే కూడికకు జూమ్ ద్వారా కనెక్ట్ అయిన సహోదరులందరికీ తెలియజేస్తున్నాము. డివైన్ లైట్ అసెంబ్లీ ద్వారా 18, 19, 23 రోజులు జరుగుతున్న కూడికల్లో దేవుని దాసులు వాక్య సందేశాలు అందిస్తున్నారు. ఈ ఉదయం ఐజక్ బాబు గారు, పాల్ గాంధీ గారు, జాన్ కురణ్ గారు వాక్య పరిచర్య చేస్తున్నారు. సాయంకాలం చివరి కూడిక ఉన్నది, జాన్ కురణ్ గారు వాక్యం అందిస్తారు. దానికి ముందు నేను కూడా కొద్దిగా పరిచర్య చేయవలసి ఉన్నది, ప్రార్థన చేయండి. మనకు వేరే బైబిల్ స్టడీ ఉండదు. ఈ సాయంకాలం ఆ జూమ్ లో కనెక్ట్ అయి వాక్యం విని మేలు పొందాలని మనం చేస్తున్నాం. రంజిత్, సురేఖ కరోనా బారిన పడి కోలుకుంటూ ఉన్నారు. వారి పూర్ణ నెమ్మది కొరకు ప్రార్థన చేద్దాం. ఎఫ్సిబా కూడా కరోనా బాధితులుగా ఉన్నారు, కోలుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు కష్టస్థితిలో ఉన్నారు. చాలా మందిని ప్రభు కనికరించాడు. ప్రభు స్తోత్రములు. తెలంగాణలో లాక్డౌన్ తొలగించారు. మరి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా సడలింపులు రాలేదు. పరిస్థితులు ప్రభు మార్చాలని ప్రభు కొరకై ఎక్కువగా మనం ఎదురు చూద్దాం. రేపు మీటింగ్ విషయమై, జూమ్ మీటింగ్ విషయమై వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తాం. అది అందరూ కలిసి కూడుకోవడానికి ఏర్పాటు ఉంటుందా లేక సిస్టర్స్ మీటింగ్ ఉంటుందో తెలియచేస్తాం. కనెక్ట్ అయిన వారు మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకున్నాం. చాలా వారాలుగా మనం జీవరత్న రెడ్డి గారి సహోదరిని ఇలా కలుసుకోలేకపోయాం. ఉదయకాలం
వారి ఆరాధనలో కలిసి ఉండడం చాలా సంతోషం. ఒకవేళ అంతకుముందే కనెక్ట్ అయ్యారేమో మనకు తెలియదు, కానీ వీడియో ఆన్ చేసుకోవడం ఈ రోజే గమనించాం. మంచిది. ఒకరికొకరు ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు సీ యు. ఫ్యామిలీ జాయిస్ వాళ్ళు ఉన్నారు. లక్ష్మి మరలా పోతారా కాలేదు కదా. మేరీ మేరీ ఓకే ఓకే. స్టీఫెన్ వందనాలు. స్టీఫెన్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉన్నారు. ఓకే స్టీఫెన్ వందనాలు. వందనాలు వందనాలు. బాగున్నావా? బెంగళూరు అండి. ఓకే ఓకే. ప్రమీల చిట్టి వందనాలు. బాగున్నారు కదా? బాగున్నా బాగున్నా. సుభాషిని చాలా రోజుల తర్వాత మొక్కలు చూసుకుంటున్నాం. ఓకే మా వందనాలు నాన్న. వందనాలు. వందనాలు. బాగున్నారా అంకుల్? ప్రభు కృప. ఆదివారం ఆరాధన మాత్రమే, వాక్యం ఉండదు బ్రదర్. వందనాలు జాన్సన్. పర్మనెంట్ జాన్సన్. ఉన్నారు స్థుతి చెల్లించినట్టు కనపడలే. జర్నీలో ఉంటుంది, కొంచెం బిజీగా. పర్లేదు. అయిపోయింది బా. సిస్టర్ చూపించండి. వందనాలు మా. నాకు మళ్ళీ స్లిప్ అయిన అసలు ఇలా ఆటోమేటిక్ వీడియో ఆగిపోవాలి. సిస్టర్ సుగుణమ్మ గారిని చూపించండి.
కనపడలేదు. సిస్టర్ బాగున్నారా? సంతోషం. వందనాలు మా బ్రదర్ సిస్టర్. ప్రతిరోజు మీరేం ప్రార్థనలో లేని ప్రేయర్ ఏమండదు. బ్రదర్ ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నారా? అన్న వాయిస్ లోగా వినిపించిందక్క. ఏమా అన్న వాయిస్ లోగా వినిపించింది. అవునామా? ఏమో ఆయన దగ్గర పెట్టాలేమైతే అన్న వాయిస్ స్లోగా వినిపించింది. లో వాయిస్ అదేమో మరి ఏమో మరి ఫుల్లే పెట్టినాను, ఇంకా దగ్గర పెట్టాలేమో. చేతి నీరసంగా ఏం లేదు కదా. ఫుల్ సౌండే పెట్టినామా, మరి ఎందుకు అంతే గడుస్తుందా కాలం?